హాయ్ అండి, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ అసబిత. సో ఇది మా డే 3 ఇన్ పాండిచేరి. ఇది లాస్ట్ డే కూడా. ఇవాళ ఏంటంటే కొంచెం మార్నింగ్ ఎర్లీగా లేస్తున్నాం. సో అర్జున్ ముందే లేపాను. వాడు పర్వాలేదు, కొంచెం అన్న సరే లేస్తాడు. ఆదిత్య అయితే అస్సలు ఆ రోజు లిటరల్లీ నాకు చుక్కలు చూపించాడు అనమాట. అదంతా వ్లాగ్ తీయలేదు. 1 hour కంటిన్యూగా ఏడ్చాడు. మార్నింగ్ మేమందరం రెడీ అయిపోయి 7కి లేపాను వాడిని. స్టిల్ ఎలా పడుకున్నాడు చూడండి. నైట్ ఏమో ఇంకా ఆడేసుకోవాలనుకుంటాడు, పడుకోడు. ఇంకా మార్నింగ్ లేవాలంటే అవస్థలు అనమాట. సో ఇక్కడ అంతా ప్యాకింగ్ కూడా చేసుకోవాలి. ఇటు నుంచి అయితే సూట్ కేసులు తీసుకుని వెళ్ళిపోతున్నాం అనమాట. సో వీళ్ళిద్దరికి వాళ్ళ మ్యాచింగ్ బ్లాక్ అండ్ ఎల్లో. ఈ అర్జున్కి లెమన్ ఎల్లో దొరకలే, కొంచెం పేల్ ఎల్లో. అది బ్లాక్ ప్యాంట్, లెమన్ ఎల్లో షర్ట్ అనమాట. సో అలా క్రిస్ క్రాస్ వేసాను, మ్యాచింగ్ బాగుంటుందని. అండ్ కూడా 6:44 అయింది టైమ్. నేను అప్పటికి లేచి గంట అయింది. అన్నీ ఒక్కొక్కటి సర్దుతూ ఉన్నాను. వీడిని లాస్ట్ ఇంకా పళ్ళు తీసుకెళ్ళిపోదాం, స్నానం కూడా అక్కర్లేదని. ఇక్కడ మాకు మామ్ అండ్ కిడ్స్ ట్రావెల్ క్లబ్ నుంచి వచ్చాం కదా మేము. సో వాళ్ళు మాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు పిల్లలందరికీ. ఈ పౌచ్ మా అక్క చేసింది, ఫ్యాబ్ ఇంప్రెషన్స్. సో ఇలా కస్టమైజ్డ్ వాళ్ళ నేమ్తో ఇలా పెన్సిల్ పౌచ్ అనమాట. అది కొంచెం మల్మల్ క్లాత్ లాగా, అంటే సాఫ్ట్గా ఉంది, ముక్మల్ క్లాత్ టైప్లో. అండ్ క్యాప్స్ ఏమో ఇంకొక పేజ్ నుంచి తీసుకున్నారంట కస్టమైజ్ చేసి. సో వాళ్ళ ఆల్ఫాబెట్ ఫస్ట్ లెటర్తో ఏ అని వై అని అలా వాళ్ళతో చేయించారు. ఇది ఇంకొక పేజ్. నేను డీటెయిల్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. బాగున్నాయి, క్యాప్స్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ. అండ్ వాచెస్ కూడా ఇచ్చారనమాట. ఇంకా కొన్ని గుడ్డీస్ ఉన్నాయి లోపల. నేను వచ్చేసరికి అంతా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఇంకా ఆదిత్య పౌచ్, ఆదిత్య స్టఫ్ ఇదంతా. లోపల కూడా కొంచెం స్టేషనరీ కూడా ఉంది. సో ఈ పౌచ్ చాలా బాగుంది. నేను మా అక్క వాళ్ళది పేజ్ ఇస్తాను. ఫ్యాబ్ ఇంప్రెషన్స్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. మీకు బర్త్డేస్కి ఇలా రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ తర్వాత అందరం ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయిపోయాం. నేను ఏమీ ఫుటేజ్ తీయలేదనమాట, ఎందుకంటే ఆదిత్య నా చంక దిగలేదు, ఏడుస్తూనే ఉన్నాడు. బ్రెడ్ అండ్ కొంచెం మఫిన్స్ అలాంటివి కొన్ని ప్యాక్ కూడా చేసుకుని వెళ్ళిపోయాను. ఇంకా తినట్లేదు అనమాట. అండ్ ఆ రోజు కొంచెం మబ్బుగా ఉంది, అందుకే వీళ్ళు మా సూట్ కేసుల పైన కొంచెం వాటర్ ప్రూఫ్ కోసం అలా కవర్స్ అవి కప్పుతున్నాను. నేను అసలు ఏమీ సరిగ్గా తినలేదనమాట. మార్నింగ్ నుండి ఎందుకో మూడ్ ఆఫ్లో ఉన్నాను. అండ్ ఫుడ్ కూడా తినలేదు కదా. ఫుడ్ తినకపోతే ఆబ్వియస్గా ఒక రకమైన మనకి నీరసం ఉంటుంది. అసలు మోటివేషన్ లేదు థర్డ్ అయితే నాకు, ఫ్రాంక్లీ స్పీకింగ్. వెదర్ కూడా గ్లూమీగా ఉంది. మనకి ఎప్పుడన్నా అనుకుంటా మబ్బుగా ఉంటే ఎంత బాగుంటుందో, చాలా రొమాంటిక్ అలా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనం ఆల్రెడీ లోగా ఉన్నాం, మూడు బాగాలేకపోయిన వెదర్లో ఉంటే ఇంకా చాలా డిమోటివేటెడ్గా అనిపిస్తుంది. అస్సలు సన్షైనే లేదనమాట పొద్దున్నుంచి. అండ్ ఇప్పుడు ఫస్ట్ వెళ్ళబోతుంది ఏంటి, ఆన్ ద వే మనం అంటే చెన్నై వెళ్ళే దారిలోనే ఉంటుంది ఆరోవెల్ అనే ప్లేస్. చాలామంది తెలిసే ఉంటుంది. అక్కడ దిగి 1 after 1 అన్నీ చూసుకుంటూ వెళ్ళాం అనమాట. నిజంగా ఎంత పీస్ఫుల్గా ఉందో, ఫుల్ ఆఫ్ గ్రీన్. అండ్ దానికోసం డీటెయిల్గా గూగుల్లో చదివాను అనమాట. అక్కడ వెళ్ళినంత వరకు నాకు తెలీదు. ఇది ఒక స్పిరిచువల్ సెంటర్ లాగా అనమాట. అంటే జాతి మత కుల భేదాలు ఏం లేకుండా ఎవరన్నా వచ్చి దే కెన్ లివ్ కాన్షియస్ లివింగ్కి కోసము. అండ్ ఇంకా చాలా 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 విషయాలు ఉన్నాయి. మాకేంటంటే అక్కడికి వెళ్ళాకనే మా ఫ్రెండ్స్ చెప్తుంటే అండ్ ఆల్సో గూగుల్లో చూసి తెలుసుకున్నాము. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ టౌన్షిప్ లాగా అనమాట ఇండియాలో. అండ్ ఆల్సో చాలా కాన్షియస్గా సస్టైనబుల్గా ఉండేలాగా చేశారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి లోపల. అవి ఏమేమి చూసామనేది ఈ వ్లాగ్లో మీరు చూస్తారు. అండ్ మస్ట్ విజిట్ ప్లేస్. నాకు అసలు ఇక్కడ ఒక రోజంతా స్పెండ్ చేస్తే ఇంకా బాగుండేది అనిపించింది. మేము అటు ఇటుగా హాఫ్ డే పైన ఉన్నాము. పొద్దున్న వచ్చేసాము కదా. సో ఆల్మోస్ట్ లంచ్ టైం అంటే 2 వరకు అలా ఇక్కడ ఉన్నాం అనమాట. ఇక్కడ రకరకాల స్పాట్స్ ఉంటాయి కదా. సో అలా నడుస్తున్నాం. నిజంగా ఆన్ ద వే కూడా ఎంత పీస్ఫుల్గా ఉందో. వెదర్ కూడా మాకు చాలా బాగా కోఆపరేట్ చేసింది. చిట్టుపట్లు ఆడుతుంది, చెమటలు పట్టేస్తున్నాయి. బట్ సుర్రుమని ఎండ ఉంటుంది చూసారా. ఇందాక నేను చెప్పాను మోటివేషన్ లేదు, అట్ ద సేమ్ టైం విసుగు కూడా లేదు. బాగుంది. సో ఇలా లోపలికి వెళ్ళాక అక్కడ మనకి దాన్ని ఏమంటారు 3D లాగా ఒక పిక్చర్ ఉంది. ఆదిత్యంగా ఉండి వాడు యాక్టివ్గా నడిచాడు. పొద్దునంత ఏడ్చాడో డే అంతా అంత యాక్టివ్గా ఉన్నాడు. అండ్ వీళ్ళు ఫ్యాన్ ఎక్కడ కనబడితే అక్కడ నుంచి మొహం పెట్టేస్తున్నారు అనమాట. తాగుతూనే ఉన్నారు మంచినీళ్ళు. నిజంగా వాటర్ బాటిల్స్ 2-3 క్యారీ చేసినా సరే ఫట్ఫటా లేచిపోయి. సో ఇక్కడ చూసారు కదా, ఇలా మొత్తం 3D వ్యూ ఉంది పైనుండి. ఈ మధ్యలో ఉంది కదా డూమ్ లాగా, అది మెయిన్ సెంటర్ అనమాట, స్పిరిచువల్ సెంటర్. ఇదంతా మనం ఇప్పుడు అంతా నడుస్తున్నాం. ఆ చుట్టూ ఆర్కిటెక్చర్ అలా ఉంటుంది. ఇట్స్ ఫేమస్ ఫర్ ఇట్స్ ఆర్కిటెక్చర్ కూడా. ఇలా ఇక్కడ వరకు వచ్చాక అక్కడ వ్యాన్స్ ఉన్నాయి చిన్న చిన్నవి. ఇలా గ్రూప్ ఆఫ్ పీపుల్ని తీసుకెళ్ళి నెక్స్ట్ స్పాట్ దగ్గర డ్రాప్ చేస్తున్నారు అనమాట. అక్కడ కొంచెంసేపు స్పెండ్ చేశాక ఇంకొంచెం వాక్ చేసి అలాగా రకరకాలుగా ఉంటుంది. బట్ నిజంగా చాలా మన స్టామినా అంటూ ఇంట్లోంచి బయటకు వచ్చాక తెలుస్తుంది. సోఫాలోనే కూర్చొని గడిపేసాము అనిపిస్తుంది అనమాట. నిజంగా ట్రావెల్ చేస్తే వచ్చే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం. అండ్ ఇది అక్కడ నుంచి ఏదో మాట్లాడుతున్నాడు, రాడంట. దగ్గరికి బలవంతంగా తీసుకొచ్చి బాత్రూమ్ అని చెప్పాడు. అప్పుడు బాత్రూమ్ తీసుకొచ్చా. లక్కీగా అక్కడ ఉన్నాయి. అండ్ ఇంకోటి మొత్తం మా ట్రూప్ అంతా ఇక్కడ ఉన్నాము. కరెక్ట్గా ఫిట్ అయిపోయాం వ్యాన్లో. ఇంకొకరు ఎక్స్ట్రా ఉండి అలా అక్కడ కూర్చునే వాళ్ళు అనిపించింది.
కరెక్ట్గా సెట్ అయ్యామన్నమాట. అలా 2-3 వ్యాన్స్ ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఇంకోండి ఆ వెనకాల అర్జున్ అండ్ వాడి ఫ్రెండ్ అర్జున్ స్క్వేర్ అనమాట. ఇద్దరు గమ్మేసి ఎతికిచ్చినట్టు అలా ఉన్నారు రోజంతా. మిగిలిన వాళ్ళు జెల్ అవుతున్నారు, వీళ్ళిద్దరు కొంచెం ఎక్స్ట్రా అనమాట. సో ఎప్పుడు అలా ఎక్స్ట్రా ఫేవరెట్ ఫ్రెండ్ ఉంటారు కదా, అలాగే వాళ్ళిద్దరూ కపుల్ అయిపోయారు. అండ్ ఆదిత్య, రోహిణి సన్, వాడి పేరు ఆదిత్య. సో వాడు కూడా నెమ్మదిగా జెల్ అయ్యాడు. ఫస్ట్ డే కొంచెం మొహమాటంగా ఉన్నాడు, నెక్స్ట్ తను కలిశాడు. ఇంకోటి వీడు నేను మోనార్క్ని, నేను ఎవడ మాట విన్నట్టు అక్కడే ఉండిపోతున్నాడు. కదలరా అయ్యా నీకోసం ఎత్తుకొని ఇవ్వడు, లైక్ రాడు, ఎత్తుకున్న 2 అడుగుల కన్నా వేయలేను, అంత చిన్నపిల్లడు కాదు కదా. అమ్మా అసలు నేను అనుకున్న మా ఆయన నాకు ప్రతి 10 నిమిషాలకి ఒకసారి గుర్తొచ్చాడు. మీరు చూడు ఆదిత్య, కేర్ఫుల్ ఆదిత్య. అర్జున్ తమ్ముడు వెళ్ళిపోతున్నాడు రా. రన్ as fast as you can. You can't catch me, a gingerbread man. Slow, it will stand. I'm telling you, try. Yes. Try again. Keep trying. ఏం చేయను, ఇదేనా పెద్ద అచీవ్మెంటా? ఫోటో తీయాలంట. అయితే అన్నకి చెప్పు దిగమని. అన్నయ్య కేర్ఫుల్. సో అలా నడుచుకుంటూ పిల్లలతో కబుర్లు చెప్పుకుంటూ మధ్యలో కొన్ని ఫొటోస్ తీసుకొని సో అలా మొత్తం వెదర్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఫుల్ ఆఫ్ గ్రీన్, లష్ గ్రీన్స్ మొత్తం నడిచే దారంతా. ఇక్కడ అసలైన ఆ డోమ్ కనిపిస్తుంది కదా, అది మెయిన్ ప్లేస్ అనమాట. సో అక్కడికి ఎంట్రీకి ఏదో ప్రాసెస్ ఉందంట. మన పిల్లలతో ఎలాగో వెళ్ళలేమని చెప్పి మేము అది ఇంకా ట్రై చేయలేదు. సో ఇక్కడంతా ఎక్స్ప్లోర్ చేసి చుట్టూ చూస్తూ ఉన్నాము. అక్కడ మా ఆయనకి ఇంకా వీడియో కాల్ చేసా. అది సారీ నాన్నకి చెప్పు, హాయ్ చెప్పు. ఒకసారి టీనా అమ్మయ్యా, ఐ లవ్ యూ. చెప్పు నాన్న నెక్స్ట్ టైం మనం వద్దామని చెప్పు. నాన్న నెక్స్ట్ టైం మనం వస్తామా? కానీ వెదర్ బాగుంది గిట్టు, వెదర్ చాలా బాగుంది. చెమట ఉంది కానీ బట్ ఇలా కూల్గా ఉంది మొత్తం. ఏం చేస్తున్నావురా? మళ్ళీ ఫిల్టర్స్ పెడుతున్నాడు ఇప్పుడు. ఎలా అయిపోయాడు చూడు, జిడ్డు. సరే బాయ్ చెప్పు, నాన్న లాగిన్ అయిపోయి ఉంటాడు. విల్ గో అర్జున్, కమ్, వి గెటింగ్ లేట్. చాలా బాగుంది కానీ కొంచెం ఎండ స్టార్ట్ అయింది, చెమట పట్టేస్తుంది. వాట్ ఈస్ దిస్ ఎపిక్ మూమెంట్ ఆఫ్ డాటర్స్ క్లికింగ్ మామ్స్? వావ్, గ్రేట్ జాబ్ గర్ల్స్. క్యూటీ గర్ల్స్, క్యూటీ మామ్స్. ఏడి ఆదిత్య, దిస్ ఇస్ హౌ బాయ్స్ బిహేవ్. గో అవుట్ ఆఫ్ సైట్. ఆదిత్య భయం లేదు. ఆడపిల్ల ఇద్దరు చక్కగా ఫోటోలు చేస్తారు. నా కొడుకు ఏంటి వెళ్ళిపోతున్నాడు. ఆదిత్య అక్కడ టైగర్ ఉంటుంది. ఆదిత్య ఎందుకు వెళ్ళిపోతున్నావు అలాగా? ఇగో థ్రెడ్ ఉంది ఇక్కడ, థ్రెడ్ ఎందుకు పెట్టారు? వెళ్ళకూడదని పెట్టారు. భయం లేదు అసలు. ఆ మామ కొరికేస్తుందంట టైగర్. బాయ్ గిట్టు, మళ్ళీ చేస్తానైతే. బాయ్. ఫాస్ట్గా రా, తీసుకురండి ఫాస్ట్గా. భయం ఉండదు, టెన్షన్ ఉండదు, అమ్మ కావాలని ఉండదు. ఇలా పరిగెత్తి వెళ్ళిపోవడమే. రండి దా. అర్జున్ వాడికి చెప్పలే, నీకు చెప్పలేనా? రండి. ఎంత వీలైతే అంత రెస్ట్ చేస్తారు పేషెంట్స్. సో ఈ ప్లేస్ నుంచి మళ్ళీ బయటకు వచ్చాక వ్యాన్ ఉందన్నమాట, కొంచెం పెద్ద వ్యాన్. మాతో పాటు ఇంకొంతమంది టూరిస్ట్ కూడా ఉన్నారు. సో అందరూ ఇంకా లోపలికి కూర్చున్న తర్వాత ఇంకొక ప్లేస్ తీసుకెళ్లారు. మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉంటుంది, అక్కడ తీసుకెళ్లారు. అక్కడ మనం స్వరం అని చెప్పి ఒక మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ దాన్ని చూడబోతున్నాము. ఇట్ వాజ్ అమేజింగ్. నిజంగా నేను ముందు ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఏదైనా ప్లేస్కి వెళ్తున్నప్పుడు అక్కడికి వెళ్ళాక దాన్ని అబ్జర్వ్ చేసాక వచ్చే నార్మల్ అంటే ఎలా చెప్పను, అప్పటికప్పుడు అనిపిస్తుంది ఆర్గానిక్గా మన ఫీలింగ్. అదే నేను చెప్తున్నాను. ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్తో వెళ్తే వేరేగా ఉంటుంది కదా.
సో ఇక్కడ అందరూ మేము ఇంకొంచెం తిన బంద అయిపోయింది. వైట్ వేసుకున్న పిల్ల, తన పేరు ప్రియా అనమాట. షీఈ్ అ మేకప్ ఆర్టిస్ట్. సో ఇక్కడ అందరం రకరకాల ప్రొఫెషన్స్. అండ్ ప్రియా నాకు పర్సనల్గా ఫ్రెండ్, రోహిణి పర్సనల్గా ఫ్రెండ్. అండ్ ముందు బ్రౌన్ కలర్ టాప్ వేసుకున్నారు వైష్ణవి. సో తను కూడా ఇన్స్టాగ్రామర్. సో మేమందరం ఆల్రెడీ ఫ్రెండ్స్ కాబట్టి అసలు మామూలుగా వైబ్ అవ్వాలని అసలు వ్లాగ్లో ఏం చెప్పలేకపోతున్నాను. అంటే పర్సనల్గా ఎంజాయ్ చేసింది అంత ఏమీ చెప్పలేము కదా. సో ఇక్కడ ఇలా కిందకు వచ్చాక చిన్న ఫుడ్ కోర్ట్ అంతా ఉంది. నా కొడుకు మాట్లాడితే ఎక్కడ పడితే అక్కడ ఆగి బ్రేస్లెట్ కొనమంటాడు. అవి చిన్న చిన్న గవ్వలు అలాంటివి ఉంటాయి కదా, ఆల్రెడీ ముందు రోజు కొన్నాను. అది 50 రూపీస్ మన బడ్జెట్లో వచ్చేసింది. ఇక్కడేమోని ఆర్గానిక్ సస్టైనబుల్ అవి ఉన్నాయి. అండ్ అన్నీ రీయూజ్ చేసి ప్యాంట్స్, డెనిమ్ ప్యాంట్స్తో అండ్ బీడ్స్ ఇంకా చాలా చాలా అక్కడ మీరు కనిపిస్తుంటే ప్రతి ఒక్కటి రీయూజ్ చేసింది, రీసైకిల్ చేసింది, బాటిల్స్తో ఇలా చాలా ఉన్నాయన్నమాట. నేను ఇప్పుడు మనం జాగ్రత్తగా ఫ్లైట్లో ఇలాంటివన్నీ పట్టుకెళ్ళలేము, నువ్వు కొత్త ఏం కొనగని చెప్తున్నా. ఈ ట్రైన్లో బస్సులో అయితే హ్యాపీగా కొనుక్కొని తీసుకెళ్ళచ్చు. ఒకసారి అయితే ఫ్లైట్లో మాకు ఏదో కొన్నామండి, కొంచెం గ్లాస్ లాంటిది, క్యాండిల్ లాంటిది ఏదో, అన్నీ తీసి పడేసారు. అప్పటి నుంచి నాకు భయం కొంచెం స్పెషల్గా. అండ్ అక్కడ ఐస్ క్రీమ్ స్టాల్ ఒకటి ఉంది. మేము అక్కడ ఐస్ క్రీమ్లో కరిగిపోతున్నాం. ఐస్ క్రీమ్ తింటే ఏం వదలని చెప్పి ఇద్దరికి కొనేసాను. కొంచెం లైక్ ఏంటి జంక్ అనండి, లేకపోతే ఇప్పుడు నూడిల్స్ ఆర్ మైదా ఉండే ఫుడ్ కానీ ఏదన్నా మనకి ఒళ్ళంతా అరిగిపోతున్నప్పుడు ఇట్స్ ఓకే, అప్పుడప్పుడు ఏం పర్లేదు. నేను అంత స్ట్రిక్ట్గా అసలు జీరో జంక్ అనే టైప్ కాదు. తింటారు మా వాళ్ళు, బిస్కెట్స్ తింటారు. ఇప్పుడు నూడిల్స్ లాంటివి మైదా ఉండే నూడిల్స్ ఉంటాయి, అంటే 100% ఆటా కానీ మిల్లెట్ నూడిల్సే 24/7 తినలేం కదా. సో ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు లేదా మనకి తప్పనప్పుడు వీ హ్యాపీ పబ్లిష్ యాజ్ ఎ ప్లెజర్ ఫుడ్, కాకపోతే ఇట్స్ ఓకే అప్పుడప్పుడు తినచ్చు అన్నట్టే ఉంటుంది అనమాట మా ఇంట్లో స్టేట్మెంట్. అండ్ యాక్టివ్గా ఉండే పిల్లలు అప్పుడప్పుడు వాళ్ళు తిన్నా సరే ఏం కాదని చెప్పి. అండ్ ఇంకోటి ఇప్పుడు మేము స్వరంకి వెళ్తున్నాము, స్వరం సెంటర్. సో ఇక్కడ చిన్న షాపింగ్ స్టాల్స్ లాగా అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ సెంటర్ 2 ఉన్నాయి. 100 రూపీస్ అండ్ ఎంట్రీ టికెట్. మా ట్రావెల్స్ వాళ్ళు తీసుకున్నారు అందరికీ టికెట్స్. ఇది లోపలికి వెళ్ళాక మనకి మొత్తం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంతా ఎక్స్పీరియన్స్ చేసేది ఉందన్నమాట. డోంట్ కీప్ ఇట్ హియర్ ఓన్లీ, ఎక్కడుంటే అక్కడే పెట్టాలి. అర్జున్ స్టాప్, అర్జున్. I'll do one. Wait, I'll try one. Okay. Yeah, sure. With water. Chala gatiga. Yeah, come. Two hands. సో ఇక్కడ బయట స్టోన్తో చేసిన ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయన్నీ. సో ఇది ఇలా అంటుంటే మంచి మ్యూజిక్ వస్తుంది. సో కిడ్స్ కూడా ట్రై చేస్తున్నారు. వాటర్తో ఒకసారి మన చేతులు తడి చేసుకొని ఇలా వాటర్తో మనం ఇలా క్లియర్గా చేయాలన్నమాట. ఆ పిల్లలకి చేయలేకపోతున్నారు, బలం పెట్టాలి కరెక్ట్ ఫ్రీక్వెన్సీలో. వాడు చిన్న చేయికి సరిపోవట్లేదు. సో మేము అందరం కూడా ట్రై చేసాం 1 after 1. చాలా బాగుంది. అర్జున్ అయితే అలసిపోయాడు. ఇంకా అక్కడ చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కదా, చూసారు కదా బయట మెటల్తోవి, స్టోన్తోవి అన్నీ ఉన్నాయి. నిజంగా చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ పిల్లలు అంతా గోల్ చేస్తున్నా, అంటే అందరూ మల్టిపుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఒకేసారి వాయించేస్తున్నారు అనమాట. అక్కడ ఇన్స్ట్రక్టర్ ఉన్నారు కదా, ఆవిడ చెప్తున్నారు. సో దిస్ ఈజ్ లైక్ మచ్ పీస్ఫుల్. కిడ్స్ అందరూ ఉన్నారు కాబట్టి కొంచెం మీకు అది ఫీల్ అవ్వలేరు. ఎసెన్స్ అది అండ్ ఇక్కడ థెరపీ ఉంది. చాలా చిన్న సెషన్, మనకి ఎంట్రీ టికెట్ 100 రూపీస్ కదా, దాంట్లోనే వచ్చేస్తుంది. అండ్ థెరపీని కూడా మనశ్శాంతిగా తీసుకోలేని వాళ్ళే మామ్స్. ఆదిత్య అసలు నాకు ఎంత క్లింగీగా ఉన్నాడంటే మొత్తం ట్రిప్ నన్నే పట్టుకుంటాడు, నా పక్కనే నుంచుంటాడు, నా ఒళ్ళోనే కూర్చుంటాడు. మామూలుగా కాదనమాట. అది ప్రేమ చూసి ఆనందపడాలో బాధపడాలో అర్థం కాలేదు. సో డైవర్ట్ చేసి అడిగేది బిస్కెట్ ఇవ్వండి అదని చెప్పి బయట కూర్చోబెట్టాం. సో ఇక్కడ ఏంటంటే చూసారు కదా మన చుట్టూ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఇక్కడ నాయిస్ కూడా వచ్చేస్తుంది అనమాట బయట, అందుకే నేను మ్యూట్ చేశాను. ఆవిడ ప్లే చేసిన రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఒక సిరీస్లో చేస్తూ ఉంటారు. దానివల్ల మనకి చాలా కామింగ్గా ఉంటుంది. నేను అసలు నార్త్లో రిషికేశ్ అలాంటి ప్లేసెస్లో మనకి సౌండ్ థెరపీస్ ఉంటాయి, నాకు వెళ్ళాలని ఎంతో కోరిక. నాకు నాయిస్ అస్సలు అంటే అస్సలు పడుతుంది. నాకు ఎంత
డిస్ట్రాక్షన్ అండ్ డిస్టర్బెన్స్ ఉంటుందంటే ఈజీగా ఇరిటేట్ అయిపోతాను. సో ఆ సౌండ్ హీలింగ్ దానివల్ల నాకేమైనా బాగుంటుందేమో నా ఫీలింగ్ ఎప్పటి నుంచో. చాలామంది రీల్స్ అవి చూస్తాను కదా, వెళ్ళాలి అనుకున్నా. సో ఫస్ట్ టైం ఇక్కడ చిన్న ట్రయల్ లాగా చూసాను, ఎక్స్పీరియన్స్ చేశాను, చాలా బాగా అనిపించింది. అండ్ వాళ్ళు చెప్పినట్టు అక్కడ ఇది స్వరం మనకి స్టాల్స్ దగ్గర ఉన్న చిన్న ఎక్స్పీరియన్స్ సెంటరే, మెయిన్ సెంటర్ ఉంటుంది. అక్కడైతే 45 మినిట్స్ ఉంటుందంట. అది 350 ఎంతో అని గుర్తు నాకు ఆ టికెట్. అది గ్రూప్ సెషన్ అనమాట, మల్టిపుల్ పీపుల్ ఉంటారు అక్కడ. మనకి సౌండ్ థెరపీ జరుగుతుంది. అండ్ బెడ్ కింద కూడా మనకి ఇన్స్ట్రుమెంట్ ఉంది, దాన్ని వాయించినప్పుడు మన కింద నుంచి కూడా ఇలా ఒక లైక్ వైబ్రేషన్ మనం ఫీల్ అవ్వగలుగుతాము. చాలా బాగుంది. ఆవిడ అన్నారు స్టిల్ ఫ్యూ కిడ్స్ ఆర్ దేర్. నేను అన్నాను కిడ్స్ ఉన్నారు వద్దన్నారు అనమాట ఫస్ట్. అసలు పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉండాలి మీరు ఫీల్ అవ్వాలంటే అన్నారు. నేను పర్లేదు మొత్తం అస్సలు ఏం లేకపోయాక నయమే కదా, ప్లీజ్ విల్ ట్రై అన్నాను అనమాట. ఆల్మోస్ట్ 2-3 కిడ్స్ బయటకు వెళ్తే ఇంకో 2-3 ఉన్నారు, వాళ్ళని కూడా కామ్గా ఉండమన్నాం. కానీ వాళ్ళు ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నారు బయట, దానివల్ల డిస్టర్బెన్స్ ఉంటుంది కదా, అది డిస్ట్రాక్షన్ ఉంటుంది అన్నారు. బట్ అగైన్ ఐ వాంట్ టు సీ అసలు ఎలా ఉంటుందో అని. ఐ ఫెల్ట్ బెటర్. ఆవిడ అన్నారు మీరు కనీసం దీనిలో 10% కూడా అబ్జర్వ్ చేసి ఉండరు, ఇట్ ఈస్ మచ్ మోర్, చాలా చాలా బాగుంటుంది. ఒక ఫ్రెండ్కి చేసినప్పుడు నేను తీసాను అనమాట లోపల ఇంటీరియర్. నేను మొత్తం ఎలా ఉంటుంది ఏంటి అనేది కొంచెం స్నిపెట్స్ తీసాను, మీకు నాలెడ్జ్ చూపించచ్చని. సో ఇది మనకి వేవ్స్ సౌండ్లా వస్తుంది అనమాట. ఇందులో 3 సైజెస్ ఉన్నాయి, ఒక 13,000, 8,000 అలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి సైజ్ బట్టి. సో వీళ్ళు పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు, బట్ అది కరెక్ట్గా నేను కూడా 100% కరెక్ట్గా చేయలేదు. ఆవిడ ఇలా అంటుంటే మనకి ఇలా కళ్ళు మూసుకుంటే వేవ్స్ మన దగ్గర ఇలా సౌండ్ వస్తే ఎంత బాగుంటుంది, అంత క్లియర్గా ఉన్నాయి అనమాట. సేమ్ వేవ్ సౌండ్లా ఉంది, న్యాచురల్ సౌండ్ లాగా. సో అలా డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ దీనికోసం డీటెయిల్స్ ఇవన్నీను. సో తప్పకుండా ఈ ప్లేస్ విజిట్ చేయండి, ప్లెంటీ ఆఫ్ టైం పెట్టుకోండి. అండ్ మీకు అలా సౌండ్ థెరపీ కావాలంటే మెయిన్ సెంటర్కి, మెడిటేషన్ సెంటర్ అక్కడ కూడా వెళ్ళి కూడా 45 మినిట్స్ సెషన్ తీసుకోవచ్చు. సో ఇక్కడైతే వీఆర్ వాకింగ్ బ్యాక్. ఇక్కడ నుంచి మనం కెఫేకి వెళ్ళబోతున్నాము. అక్కడ యాక్చువల్లీ కెఫేస్ ఇంకా చాలా మంచిగా ఎక్స్ప్లోర్ చేసి ఉండొచ్చు, బట్ ఎనీహో కిడ్స్ ఎంజాయ్ చేయడం మెయిన్ కాబట్టి ఆ ప్రయారిటీతోనే మొత్తం ప్లాన్ ఉండే అనమాట. ఇది కాన్షియస్ కెఫే అని చెప్పి మాకు ఆన్ ద వే ఉంది. సో అక్కడికే తీసుకెళ్లారు వీళ్ళు. మాది అక్కడ బస్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది, అందుకే ఇంకా టైం వేస్ట్ చేయకూడదని ఆటోలో వచ్చేసాము. ఆ బస్ వాటి చిన్నది ఏదో రిపేర్ చేసుకునే లోపల. సో ఇక్కడైతే చాలా బాగుంది, ఎస్థెటిక్గా ఉంది, ఆ కలర్స్ కూడా చాలా ప్లీజింగ్గా ఉన్నాయి. అండ్ కాన్షియస్ కెఫే కాబట్టి దాని పేరు అక్కడ జంక్ లేదు, అంతా కూడా మిలెట్. పొటాటో ఫ్రైస్ కూడా లేవు, స్వీట్ పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి. సో అన్నీ అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆదిత్య అంత డిస్ప్లే చూడంగానే ఆగుతాడు. ఆల్రెడీ బాబు గారు మామూలు తిక్క ప్రో మ్యాక్స్లో ఉన్నాడు అనమాట. అది కూడా నన్ను అలా పిచ్చెక్కిచ్చేస్తున్నాడు. అది ఇస్తున్నాడు అంటే ఆవిడ ఏమడిగాడో అదే ఆర్డర్ చేశాను. అక్కడ వాళ్ళు ఇచ్చే లోపల గోల అనమాట. మొత్తాన్ని తీసుకొని అక్కడ తిన్నాము. నేను అవన్నీ మినీ వ్లాగ్స్ ఆర్ చిన్నగా పిక్చర్స్ అవే ఎక్కువ తీసాను అనమాట. ఇంకా వ్లాగ్ తీసే ఉత్సాహం అన్నీ కోల్పోయినప్పటికీ. సో ఇక్కడ ఎక్కాము అరౌండ్ 2 o'clock అలా బస్ ఎక్కేసరికి. అప్పుడు న్యాప్ వేసాడు బాబు, 2 hours పడుకున్నాడు అటెస్టేజ్. అర్జున్ వెనకాల వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నాడు. తర్వాత లేచి నా ఒళ్ళో కూర్చొని విండోలోంచి చూస్తాడంట. అమ్మ ఒళ్ళో కూర్చుంటా, నా ఒళ్ళో కూర్చొని ప్రబంధం అక్కకి హాయ్ చెప్పవా? ఇది కొంచెం ముందుకు వెళ్తుందా? అండ్ ఆల్మోస్ట్ చెన్నై రీచ్ అయిపోయాము. నేను ఒక చిన్న పవర్ నాప్ వేసాను అనమాట, ఒక 10 to 15 minutes. అండ్ లుక్ ఎట్ దిస్, ఆకాశంలోకి సముద్రం వచ్చినట్టు ఉంది కదా, ఎంత బాగుందంటే ఈవినింగ్. కాకపోతే ప్యారల్గా చిన్న భయం, ఎక్కడ ఫ్లైట్ లేట్ అయిపోయి వాన ఎక్కువైపోయి ఆ రన్వే అంతా ఏమవుతుందో అదొక చిన్న టెన్షన్.
ఇంకోటి మావాడు ఇంతంత కళ్ళు వేసుకొని చూస్తున్నాడు బయటికి. ఏదన్నా చెయ్యరా, కామ్గా ఉండి చాలు అనుకున్నాను అనమాట. నువ్వు ఒళ్ళు కుమ్మేసినా పర్లేదు, ఎక్కి తొక్కు, కాళ్ళు నొప్పులు వచ్చినా పర్లేదు, కానీ ఆ ఏడుపు మాత్రం భరించలేము అని చెప్పి మొత్తానికి అయితే టైంకి ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఢిల్లీ వెళ్ళాల్సిన ఒకళ్ళు, ముంబై వెళ్ళాల్సిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, మిగిలిన అందరం హైదరాబాద్ అనమాట. అందరం ఫ్లైట్ తీసుకున్నాము. యాక్చువల్గా ఎక్కడ ఫ్రెండ్ ఉంటే అక్కడ ఆడుకోవడం అలవాటు, అంటే మిస్ అవ్వడం అనేది అంత ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయడం అనమాట. కానీ ఆ రోజు అమ్మ వీళ్ళు మన ఇంటికి వస్తారా, ఎప్పుడు వస్తారు, ఇదే గోల. వాళ్ళు బాగా కనెక్ట్ అయిపోయారు. మేము అందరం అనుకుంటున్నాం నెక్స్ట్ టైం ఏదన్నా ఇంకో వెకేషన్ తప్పకుండా ప్లాన్ చేయాలి 1-2 monthsలో అని అనుకున్నాం. ఇక్కడ ఆదిత్య పెద్ద అక్కతో ఆడుతున్నాడు, అది బుజ్జిది, అది వీడికి అక్క అనమాట. వాడు టపటపా కొట్టేస్తున్నాడు దాని హ్యాండ్ మీద లైట్ వెలిగించడానికి. అందుకే నీ చేతికి పెట్టి కొడతాను అంటుంది. అది అంత తెలివిందో అంతే, ఢిల్లీ పిల్ల కదా. అండ్ ఆ అమ్మాయి అంత నచ్చే మన ఆట జోకులు అన్నీ ఇంగ్లీష్లో చెప్తుంటే పడి నవ్వేస్తుంది. తన పేరు తను. షీఈ్ సో స్వీట్, ఎంత బాగా జల్లైందో మాతో. అండ్ వీళ్ళు చూడండి బ్లాక్ టికెట్లు అమ్మే వాళ్ళు కూడా ఇంకా డీసెంట్గానే ఉంటారు. అసలు కూర్చోండ్రా కుదురుగా అంటే వినారే, వెనక కూర్చొని ఒకళ్ళు పడి అందరికీ కొత్త బట్టలు వేసాము. అట్లా ఫుల్గా మసిగుడ్లు తయారు చేశారు. నాకు తెలిసిన కొంతమంది కిడ్స్ని మేనేజ్ చేయగలమా లేదా అన్న డౌట్తో రాలేదు. నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, లైక్ ఇలానే 6 years 5 years కిడ్స్ ఉన్న వాళ్ళు. సో వాళ్ళు కూడా నెక్స్ట్ టైం చూడాలి. ఆదిత్య ఇక్కడ చిన్న బెలూన్ ఇచ్చారనమాట. అండ్ అప్పటికి మళ్ళీ ఫజ్జీ అయిపోయాడు. ఇంకా డిన్నర్ పెట్టాలి కదా. మార్నింగ్ ఇడ్లీ తెచ్చుకున్నాను హోటల్లో నుంచే, ఎమర్జెన్సీకి ఉంటుందని. అండ్ ఇది బడ్ బేబీ వాళ్ళ బ్యాగ్ చెప్పాను కదా, మన ట్రాలీ బ్యాగ్, చక్కగా పెట్టేసుకోవచ్చు క్యాబిన్లో. చాలా అంటే చాలా క్లాసీగా ఉంది, కంఫర్టబుల్గా ఉంది. ఇలా వాటర్ బాటిల్కి చిన్న హోల్డర్ ఉంది. అండ్ ఆ సీట్ చూసారు, కుషన్ కూడా ఇస్తారనమాట లోపల. అండ్ సీట్ బెల్ట్లా కూడా ఉంటుంది. ఇంకోటి ఇలా కూర్చోబెట్టేశాను. ఇంకా వాడు నడవలేదు కాబట్టి హ్యాపీగా ఉన్నాడు. ఇంకా ఏ ట్రిప్ అయినా, ఇది యాక్చువల్లీ వీడే కాదు, అర్జున్ కూర్చోవచ్చు, మనం ఇలాగా లీన్ డౌన్ అని ఏమీ అవ్వదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. క్యారీ మీ 30 అనే కోడ్ యూస్ చేస్తే మీకు 30% ఆఫ్ కూడా వస్తుంది. ఇదివరకు నేను బడ్ బేబీకి ఒకసారి కొలాబ్ చేశాను అనమాట. ఆ కోడే ఇస్తున్నాను. మీరు బడ్ బేబీ ఇంకా క్యారియర్ చాలా ఉంటాయి, బేబీ క్యారియర్, అవి కూడా మీరు చూడండి. 30% ఆఫ్ అంటే మంచి డిస్కౌంటే వస్తుంది. ఇందులో ఇంకో ఈ బ్లాక్ అండ్ రెడ్ కాకుండా 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నాకు ఇది స్టాక్లో ఉంది నేను తీసుకున్నప్పుడు. సో మొత్తానికి అయితే వచ్చేసాము, బోర్డ్ అవుతున్నాము. నేను కొన్ని క్లిప్స్ అటు ఇటు, ఎందుకంటే 2 మొబైల్స్లో షూట్ చేసి 2 క్లబ్ చేసి తీస్తున్నాను, అందుకే ఇద్దరు అవుతాయి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో ఇక్కడ మేము బోర్డింగ్ పాస్ ఎవరికాలు తీసుకుంటానని పిల్లలు, సో అర్జున్ పడేయకుండా లాస్ట్ వరకు ఉంచుకున్నాను అని చెప్పాను. ఎందుకంటే లాస్ట్ టైం నేను పడేసాను నిషాకి వెళ్ళినప్పుడు. చివరి వరకు వచ్చాక ఎక్కడో పెట్టేశాను, అంటే సెక్యూరిటీ చెక్ దగ్గర ట్రేలో వదిలేసాను ఏమో తెలియదు. మళ్ళీ ముందు వరకు వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో ఇగోండి దీన్ని బేబీ, ఈడు దాన్ని బేబీలో క్యారీ చేస్తున్నాడు. నా సూట్ కేసు నేనే తీసుకుంటాను అంటున్నాడు అనమాట. అక్కడ KFC దగ్గర కొన్ని పన్నీర్ బర్గర్, ఫ్రైస్ అవి తీసుకున్నాడు అర్జున్. వీడికి ఇడ్లీ ఉంటే అది పెట్టేశాను. సో కడుపు నిండిపోయింది, ఇంకా మనం ఏం అనలేదు. ఇంకొన్ని ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది. మావాడు గిగ్గిల్స్ అవి ఉంటే ప్రియా వాళ్ళ అబ్బాయి చెప్పాను కదా, వాళ్ళిద్దరు నాన్ స్టాప్ కబుర్లు. తను అంటుంది అక్క ఇవన్నీ తీసి పెద్ద కళ్ళు చూపిస్తాను అక్క అంటున్నాను. నేనే అనుకుంటే నాకంటే నాన్ స్టాప్గా షూట్ చేస్తూ ఉంది ప్రియా. నిజంగా చాలా చాలా మెమరీస్. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నా అనుకున్నా ఆదిత్య, వాడు తస్కరించిన కార్ ఉంది కదా, లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు. ఆ కార్ని కింద అప్ అండ్ డౌన్, మా వాడికి ఎక్కడన్నా సరే మన స్పీడ్ బ్రేకర్లో ఫీల్ అవుతాడు. సో ఎక్కడన్నా కొంచెం గతుకులా కనిపిస్తే అక్కడ ఆడతాడు అనమాట. సో ఇంట్లో అందరికీ ఇన్ఫామ్ చేస్తున్నాడు ఫ్లైట్ ఎక్కాము అదే అని చెప్పి. సో వాడు ఆడుకుంటూ ఉన్నాడు కంటిన్యూగా. అండ్ ఇప్పుడు లక్కీగా మా అమ్మలో కూర్చున్నాడు నన్ను వదిలేసి. అలాగ అయితే మా ట్రిప్ ఎండ్ అయిపోయింది. సో చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, నాట్ అండ్ ఈజీ. ఫస్ట్లీ అసలు ఈజీ అయితే కాదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. పిల్లల వరకు ఏమి తెలియదు, మనకి చాలా ఉంటాయి ఇలా బాగుంది బాగాలేదు అన్నీ అనుకుంటాం, కానీ పిల్లలు మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేశారు. అర్జున్ పాయింట్ ఆఫ్ వ్యూ వినాలి మీరు అసలు ఈ వ్లాగ్. వాడికి 200% విసిరి ఎంజాయ్ చేశాడు అనమాట. మెయిన్ తోటి పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంజాయ్మెంట్కి అందుకే 100% పైసా వసూలు అయిపోయింది. సో ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆదిత్యతోనే కొంచెం కష్టమైంది. మా ఆయన ఇంకెప్పుడు ఆదిత్యని తీసుకెళ్ళక కొన్నాళ్ళు ఆగు, వాడికి 5 years వచ్చే వరకు అన్నారనమాట. బికాస్ ఈజ్ బిట్ క్రాంకీ అండ్ ట్రాన్సిషన్ ఫేజ్లో ఉన్నాడు బాబు, అందుకే కొంచెం ఇబ్బంది అయింది. అదర్ దెన్ దట్ ఇట్స్ ఫైన్, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఓకే. వాడు ఇబ్బంది పడుతున్నాడని బాధ తప్ప మధ్యలో ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఫైన్. మా పాండిచేరి బ్లాగ్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే బ్యాక్ టు స్కూల్ రొటీన్, లంచ్ బాక్స్, స్నాక్ బాక్స్, ఇవన్నీ వీడియోస్ వస్తే మీ అందరి ఫేవరెట్. సో స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్. అండ్ చివరాఖరి ట్విస్ట్ కూడా చెప్పేస్తాను. హైదరాబాద్లో దిగిపోయాము. దిగాక ఈ బస్సు ఎక్కుతాం కదా, అందరం చక్కగా ఎక్కాము. పిల్లలు నా వెనకాల కూర్చున్నారు. జస్ట్ దిగేటప్పుడు బాబు గారు చిన్న బ్యాగ్ ప్యాక్ వేసుకున్నాడు. ఆ పిల్లడు వెనకాల ఉన్న చూసారా, అర్జున్ వెనకాల మస్టర్డ్ కలర్ బ్యాగ్. దిగేటప్పుడు అది అలా వదిలేసి వచ్చారు అంతే.
మైండ్ బ్లాక్ అయిపోయింది. గంటన్నర వెయిట్ చేసాము అక్కడ. మేము హెల్ప్ డెస్క్ దగ్గర అడిగి అన్నీ చేసాం. బ్యాగ్ మాత్రం దొరకలేదు. అందులో అంత లావు కనబడుతుంది నాకు. అందులో ఏముంది ఇప్పుడు కూడా బెంగగా ఉందన్నమాట. ఆ బ్యాగ్లో చిన్న బ్యాగ్ ఉంది, డికెత్లాన్లో ఆదిత్య కొన్నది. అండ్ అందులో టాయ్స్ ఏంటంటే ఉన్నాయి, ఇంకా వాల్యుబుల్స్ ఏమున్నాయో నాకు గుర్తు కూడా లేదు. సో అదొక్కటి లాస్ట్లో జరిగిందనమాట. సో ఆ బ్యాగ్ అయితే పోయినట్టే, ఇంకా మనకు రాలేదు, ఎంత ఎంక్వైరీ చేసినా దొరకలే. సో అదొక్కటి చిన్నగా బాధ చేసింది. నేను ఒకప్పుడు పోగొట్టుకోవడం ఇష్టం ఉంటుంది అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.